యేసుక్రీస్తు ప్రభు. అలాంటి యేసుక్రీస్తు ప్రభుని మాకు కాదులే, మా దేవుడు కాదు అన్నట్టుగా మనం త్రోసివేసేస్తున్నాం. అమ్మా, యేసుక్రీస్తు ప్రభుని తోసివేస్తే ఆయన చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించిన వారు నరకమును ఆశిస్తున్నారు అన్న మాట సెలవిస్తున్నాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తులో పాప క్షమాపణ ఉంది, యేసుక్రీస్తులో నిత్య జీవం ఉంది, యేసుక్రీస్తులో శాంతి సమాధానం ఉంది. ఆ యేసుక్రీస్తునే కాదనుకుంటే అది నరకమే, నరక జీవితమే అని బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన గ్రామ నివాసులారా, యేసుక్రీస్తు అంటే ఒక తప్పుడు అభిప్రాయం. యేసుక్రీస్తు మాకు కాదులే అన్న అభిప్రాయాన్ని ఒక్కసారి మీరు తొలగించుకొని ఈ యేసుక్రీస్తు ఏమి చేశాడు, ఏమై ఉన్నాడు, మనుషులకు ఆయన ఏ రకంగా ఉపయోగపడ్డాడు అన్న విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే ఆ యేసుక్రీస్తులో ఒక్క పొరపాటును కూడా మీరు చూపించలేరు. ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని ప్రపంచానికి సవాలు వేసిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభుని మీకు పరిచయం చేయడానికి వచ్చాం. ఈ రోజు మన ఆలోచనలు, కుచితమైన ఆలోచనల చేత ఆ మహానుభావుడైన యేసుక్రీస్తు ప్రభును మనము తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అమ్మా అయ్యా, ఆలోచించండి. ఈ యేసుక్రీస్తు ప్రభుని నేర్చుకుంటే లేదా ఆయనను తెలుసుకుంటే నిత్య జీవం ఉంది. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజున మనం ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కానీ ఈ లోకంలో ఆ దేవుని మనం తెలుసుకొని ఆయన రక్తము ద్వారా మన పాపములు కడిగేసుకొని ఆయన లాగా జీవిస్తే నిత్యము ఉండే రాజ్యంలోనికి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రెండవసారి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చాడు మానవులందరి కొరకు. ఆయన కల్వరిగిరిలో రక్తాన్ని కార్చి మానవులందరినీ కూడా తన పాపముల నుంచి విడిపించడానికి రక్షణను ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి నిత్య జీవమని ప్రకటించాడు. కానీ మరలా రెండవసారి వస్తున్నాడు. ఆయన వస్తూ చెప్తున్న మాట, ఇదిగో నన్ను ఎరిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాను, వారిని దేవుని రాజ్యంలో నా పక్కన కూర్చోబెట్టడానికి నేను మళ్ళా వస్తున్నానని చెప్పిన దేవుడు. అమ్మా అయ్యా, ఆలోచించండి. యేసుక్రీస్తు అంటే ఆయన మతానికి మన నాయకుడు కాదు, కులానికి సంబంధించిన వాడు కాదు. యేసుక్రీస్తు అంటే ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అలాంటి ప్రభుని మీకు పరిచయం చేస్తున్నాను. ఒకవేళ ఆయన గురించిన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు వర్షం పడాలంటే ఆయనే కారణం, గాలి రావాలంటే ఆయనే కారణం, మనం వేసిన పంటలపై వర్షాన్ని కురిపించి వాడను నేనే అని చెప్తున్న యేసుక్రీస్తు ప్రభు. అమ్మాయ్యా, ఆలోచించండి. ఈ యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా నిత్య జీవము యేసుక్రీస్తులో ఉంది. అంతేకాదు, నీ కుటుంబంలో శాంతి సమాధానము కరువైతే ఆ యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి అధికారి అయినాడు, అధిపతి అయినాడు. అది నీవు సొంతం చేసుకుంటావు యేసుక్రీస్తుని తెలుసుకుంటే. మానవుడు ఈ రోజు శాంతి సమాధానం లేకుండా ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు శాంతిగా సమాధానంగా ఉండాలని. అలాంటిది యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది అని తెలుసుకోలేకపోతున్నాడు. అమ్మాయ్యా, ఆలోచించండి. ఇది మతము కాదండి, ఇది మార్గము. ఆ మార్గంలోనికి నిన్ను పిలుస్తున్నాడు నా యేసుక్రీస్తు ప్రభు. వస్తావా ఆయన దగ్గరికి? నీ జీవితం మార్చబడుతుంది, నిత్య జీవాన్ని ఇస్తాడు. నీ యొక్క ప్రయాసలన్నింటినీ కూడా నేను తీసివేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఆ ప్రభుని తెలుసుకొని ఆ ప్రభు దగ్గరికి వస్తే నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. అంతేకాదు, ఈ లోకము అశాశ్వతమైన లోకం, మనము ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఆ ప్రభుని తెలుసుకుంటే ఆ ప్రభువు ఎల్లకాలము ఉండే ఆ రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. ఒకవేళ ఆ ప్రభుని నువ్వు కాదంటే నిత్య నరకము, పాతాళము, ప్రళయాగ్ని, ఎప్పుడు అగ్నిగుండంలో కాలుతూ ఉండవలసిన పరిస్థితి. అది తీసివేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ ప్రభుని తెలుసుకొని నీవు నీ జీవితాన్ని మార్చుకొని నీ కుటుంబ జీవితాన్ని కూడా ఆశీర్వాదంలోనికి తీసుకొని రావాలంటే నీవు ఉన్న చోటనే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. చిన్న మాట, సూక్ష్మమైన ప్రార్థన నిన్ను మోక్షానికి నడిపిస్తా ఉంది. ఈ మాట పలికి నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడతావా? అలాగైతే నాతో కలిసి కళ్ళు మూసుకొని యేసు ప్రభువును ఒక ప్రార్థన చేస్తావా? యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. చిన్న ప్రార్థన. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాంతంలో ప్రభువా నీ పిల్లలకు నీ మాటలు చెప్పాం ప్రభువా, వారి అభిప్రాయాలు ఏవో చెప్పాము. మీ యొక్క ఉన్నతమైన స్థితిని వారికి పరిచయం చేశాం. వారు ఆలోచించడానికి సహాయం చేయండి, మీ దగ్గరికి రావడానికి కృప చూపించండి. వారిని, వారి కుటుంబ జీవితాన్ని
శాంతి సమాధానంతో నింపుతూ మిమ్మల్ని వారి హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.